ప్రపంచ యాత్రికుడు నాయన వేసిన పనేంటి? ప్రపంచం మొత్తం తిరగడం. కానీ ఆయన చేస్తున్న పనేంటి? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రూఫ్స్‌తో సహా బయటకు లాగుతున్నాడు. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, అలాగే మన రీసెంట్‌గా ఎవరు పల్ల ప్రశాంత్ రైతు బిడ్డ వీళ్ళందరినీ బయటికి లాగడం అయితే జరిగింది. ఈ రోజు కూడా ఇంకో వ్యక్తిని బయటికి తెస్తాను అని చెప్తున్నాడు. ఈయన పనేంటి? ఈయన చేస్తున్న పనేంటి అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అలాగే ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే ఎవరూ లేరు. అమ్మ, నాన్న, తమ్ముడు, ఆ నాయన వయసు వీళ్ళ నలుగురు తప్ప ఇంకెవరూ లేరు. అయినా ఈయనకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అసలు నాయన వేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని లాస్ట్ 2022 నుంచి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాడు. అయితే 2024లో భయ్యా సన్నీ యాదవ్ మీద దాదాపు 40 వీడియోలు అయితే చేశాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరూ చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, సో దయచేసి ఆపేయండి అని భయ్యా సన్నీ యాదవ్కి రిక్వెస్ట్ చేస్తూ దాదాపు 40 వీడియోలు అయితే చేశాడు. కానీ భయ్యా సన్నీ యాదవ్ అస్సలు పట్టించుకోలేదు. పైగా భయ్యా సన్నీ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటి అంటే, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా బైక్ యాక్సిడెంట్ అయితే దానికి ఖర్చే దాదాపు 4 లక్షలు, నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది 2 లక్షలే, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి? నేను సర్వైవ్ అవ్వాలంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి, చాలా మంది జీవితాలు నాశనం చేయాలి అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. మరి మన నా ఇన్వెస్ట్ని ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడు. అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాడు. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సైడ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అయితే మనోడు ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ కి బానిస అయ్యి దాదాపు చావు అంచుల వరకు వెళ్ళాడంట. సో అది చూసుకొని మనోడు చాలా బాధపడి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకే కుటుంబానికి రాకూడదు అని ఫైట్ అయితే స్టార్ట్ చేశాడు. ఈయన ఫైట్ కి తోడైంది ఎవరంటే ఐపీఎస్ సజ్జనార్ గారు. బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తూ ఈయన పుష్ చేస్తున్నారు. సో ఈయన ఇంకా ప్రూఫ్స్ తో సహా ప్రతి ఒక్కరిని బయటకు లాగడం అయితే జరుగుతుంది. చాలా అవేర్నెస్ అయితే వచ్చింది ప్రెసెంట్ అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో. రీసెంట్ గా మనం చూసుకుంటే హర్ష సాయి కూడా సారీ చెప్పడం అయితే జరిగింది. అండ్ కానీ కేసులు అయితే అలా రన్ అవుతాయి. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు, బుల్లితెర సెలబ్రిటీలు, అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మన నా ఇన్వెస్ట్ బయటకు లాగుతాను అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది అసలు విషయం. నా ఇన్వెస్ట్ పోరాటం చేయడానికి కారణం వాళ్ళ నాన్న. అలాగే నా ఇన్వెస్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరంటే ఐపీఎస్ సజ్జనార్ గారు. సో ఇది అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.